ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నాగేశ్వరి చేతిలో ఓడిపోయిన గరుడరాజు నేరుగా కరాళి దగ్గరకు వచ్చి ఆ పంచమిని గెలవడం అంత సులభం కాదు. ఆ నాగేశ్వరి శక్తిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. నేరుగా కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచించు కరాళి అని చెప్పడంతో అర్థమైంది గరుడరాజా. ఆ పంచమికి ముందు నుంచి దైవభక్తి అండగా ఉంది. ఆ పంచమిని చంపాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. అవసరమైనప్పుడు నేనే నిన్ను పిలుస్తానని చెప్పి కరాళి చెప్పడంతో గరుడరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గరుడ శక్తిని నా దగ్గరే శాశ్వతంగా ఉంచుకోవాలి అంటే ఆ శక్తిని మానవ రూపంలోకి మార్చుకోవాలి అని కరాళి తన మనసులో అనుకుంటుంది. చిత్ర, జ్వాల, వరుణ్ భార్గవులు కూర్చుని ఆస్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఆస్తి మనకు వస్తుందో రాదో అక్క. ఆ పంచమి కడుపులో బిడ్డని పుట్టనీయకుండా చేస్తే తర్వాత మోక్షకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు కాబట్టి ఆస్తి మొత్తం మనమే పంచుకోవచ్చు అని మనం ఆశపడుతుంటే ఆ మోక్ష ఏమో బిడ్డని కనాలని అంత గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నాడు. నీకేమో పిల్లా పీచు లేరు. మా పాపకు పెళ్లి చేసి పంపించేస్తే ఆ మోక్షకు పుట్టే కొడుకు ఈ ఆస్తినంతా అనుభవిస్తారక్క. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ నేను పాపనో బాబునో కనాలని నిర్ణయించుకున్నాను. అప్పుడైతే ఆస్తిలో వాటా పెరుగుతుంది కదా అని చెప్తుంది చిత్ర. జ్వాల అయితే ఆస్తి కావాలంటే పిల్లలే కనాలా ఏంటి, మన వాటా మనకెటు వస్తుంది కదా అని జ్వాల చెప్తూ ఉంటే జ్వాల భర్త జ్వాలను అంటూ ఉంటాడు, చిత్ర చూడు ఎలా మాట్లాడుతుందో, నీకంత తెలివి కూడా లేదు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా వస్తారు జ్వాల? ఆస్తి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పంచుకోవచ్చు గాని పిల్లల్ని తీసుకురాలేం కదా అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసులేండి అని జ్వాల కూడా అంటుంది. మొత్తానికి చిత్ర అయితే ఆస్తి కోసం పిల్లల్ని కనాలి అని డిసైడ్ అయిపోతుంది. మోక్ష తన ప్రాబ్లం ని చెప్పుకోవడానికి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ప్రొఫెసరు మోక్షతో చెప్తూ ఉంటాడు, నీ భార్య రక్తంలో విషపూరిత లక్షణాలు బయటపడ్డాయి మోక్ష, కాబట్టి పుట్టబోయే బిడ్డలో కూడా అలాంటి లక్షణాలే ఉండొచ్చేమో అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు సార్. నా వైఫ్ కి మా ఫ్యామిలీ డాక్టర్ స్కానింగ్ చేసి కడుపులో బిడ్డ అసాధారణ రూపురేఖలతో ఉందని, కంటిన్యూ చేయడం మంచిది కాదని కూడా చెప్పింది. కానీ మాకేమో ఆ బిడ్డను ఉంచుకోవాలని ఉంది. నా భార్య పుట్టుకే ఒక అద్భుతం సార్. తను నాగలోక యువరాణి. ఆ విషయం అందరికీ తెలిస్తే దేవతలాగా పూజిస్తారు, లేదంటే ఒక వింత ప్రాణిలాగా చూస్తారు. అందుకే నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచాను. అందుకే నా బిడ్డ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో అని భయపడుతున్నాను. ఈ విషయాలను ఎవరితోనూ డిస్కస్ చెయ్యొద్దు అని ప్రొఫెసర్తో మోక్ష చెప్పడంతో, నేనైతే ఎవ్వరికి చెప్పను మోక్ష, కానీ బిడ్డ కడుపులో పెరగడం పుట్టుక అన్నీ తెలియకుండా ఎలాగుంటాయి మోక్ష. అయినా బిడ్డ పూర్తి రూపురేఖలు దిద్దుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. మనం కొద్ది రోజులు పరీక్షించి చూసిన తర్వాత బిడ్డ ఏ ఆకారంలో ఉంది, ఏ రూపంలో ఉంది తెలిసిపోతుంది కదా. అప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాంలే మోక్ష, అప్పుడే తొందరపడద్దు అని ప్రొఫెసర్ చెప్పడంతో, సరే సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి మోక్ష అక్కడి నుంచి వచ్చేస్తాడు. చిత్ర జ్వాల దగ్గరకు వచ్చి, అక్క నువ్వు తొందరపడి పిల్లల కోసం ఏం ప్లాన్ చేసుకోవద్దక్క. మాకు కావాలంటే కవల పిల్లలు పుడితే ఒక బిడ్డ నీకు ఇచ్చేస్తానులే. అయినా మనం అనుకుంటే పిల్లలు పుట్టేస్తారా ఏంటి? ఎలాగైనా ఆ పంచమి కడుపులో బిడ్డని పుట్టనీయకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క అని జ్వాలతో చెప్తూ ఉంటుంది చిత్ర. కరాళి అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. పనీంద్రని పిలిచి, పనీంద్ర నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి జ్వాల గర్భంలో ప్రవేశించు. పంచమి కడుపులో ఉన్న విశాలాక్షిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా ఆ ఇంట్లోనే పెరుగుతూ ఉండాలి. అందుకే నువ్వు జ్వాల గర్భంలో ప్రవేశించి నీ శక్తిని నా ఆధీనంలో ఉంచుకొని ఎప్పుడు ఏం చేయాలో నేను నిన్ను ఆదేశిస్తూ ఉంటాను. నా ఆదేశాలను పాటిస్తూ ఉండు అని చెప్పడంతో పనీంద్ర రూపంలో ఉన్న గరుడరాజు సరే కరాళి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరగబోయే ఎపిసోడ్లో పంచమి మోక్షతో అంటూ ఉంటుంది, మోక్ష బాబు నాకు ఎలాంటి బిడ్డ పుట్టినా పర్వాలేదు, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్తూ ఉంటే మోక్ష కూడా, చూడు పంచమి, నిన్ను ఎంతగా ప్రేమించానంటే నువ్వు మొదటిసారి నాకు పాము అని తెలిసినప్పుడు కూడా నిన్ను వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా వదులుకుంటాను పంచమి? నిన్ను మన బిడ్డని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మోక్ష చెప్తూ ఉంటాడు.